ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉదయకాలం ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో ఉన్న ఒక మాట చదువుదాము. 21, 23. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కొక్కరి జీవితంలో కూడా మన నోటిని, మన నాలుకని, ఈ రెండింటిని కూడా చాలా జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. లేకపోతే ఆ రెండింటిని కూడా చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని బైబిల్ చెప్తుంది. ఒకవేళ అశ్రద్ధగా, అలక్ష్యముగా మనం ఉంటే ఈ రెండింటి విషయంలో మనం శ్రమల పాలవుతామని బైబిల్ చెప్తుంది. కాబట్టి శ్రమల నుండి మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలంటే నోటిని, నాలుకను భద్రం చేసుకోవాలి. చాలామందిని మనం చూసినప్పుడు అనవసరంగా, వ్యర్థంగా, కానివి లేనివి మాట్లాడి వారి జీవితాల్లో వారి మాటలను బట్టే వారు అనేకసార్లు అవమానపరచబడుతూ వాళ్ళ యొక్క ప్రాణం శ్రమల పాలవడానికి వారి మాటలే కారణమవుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో నోరు లేకపోతే నాలుక అనేది ఒక అగ్ని లాంటిది. చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ మాటలు వింటున్న ఒకవేళ మీరు మీ జీవితాల్లో ఎంతవరకు ఒకవేళ అనవసరంగా, లేకపోతే మీకు ఎలాంటి సంబంధం లేనటువంటి మాటలు మాట్లాడి మీరు మాట్లాడిన మాటలను బట్టి ఒకవేళ మీరు చిక్కుల్లో పడినట్లయితే, ఇదిగో దేవుని వాక్యంలో రాయబడిన విధంగా మనం చూస్తే, ఒకవేళ మనకు తెలివి లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, ఒకడు మూఢుడైనను మౌనంగా ఉంటే జ్ఞానిని ఎంచబడతాడు, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడినని సామెతలు 17 ఆఖరి వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఉదయకాలం ఒకవేళ తెలివి, జ్ఞానం, ఆలోచన లేకపోతే ఇంకా ఏదో మన జీవితంలో కలిగి లేకపోయినప్పటికీ కూడాను మౌనంగా ఉండడం మనం నేర్చుకుంటే, ఆ మౌనం మనల్ని అనేకుల మధ్యలో ఘనతకి కారణంగా చేస్తుందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితాల్లో ఒకవేళ మీ ఇంటి వారిని, బయట వారిని, ఒకవేళ మీ చుట్టూ ఉన్నవారిని, మీ బంధువుల్ని మీ మాటల ద్వారా ఒకవేళ బాధ పెట్టారేమో, గాయపరిచారేమో, మీరు మాట్లాడే మాటలే ఒకవేళ మిమ్మల్ని వారందరి మధ్యలో తక్కువగా ఒకవేళ మీరు చేయబడ్డారేమో, ఇప్పటి నుంచైనా మరి బైబిల్ చెప్తా ఉంది, వినుటకు వేగిరపడాలి, మాట్లాడడాన్ని నిదానించాలని. ఇప్పుడు మనం వినేవారికి ఉండాలి. మాట్లాడే విషయంలో మనం తగ్గి ఆలోచించి మాట్లాడాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం ఖచ్చితంగా గొప్ప పాఠాన్ని ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి. అందుకే మనకు తెలుసు, చాలామంది పెద్దలు ఇలా చెప్తూ ఉంటారు, అదుపు లేని నోరు, పొదుపు లేని జీవితం, ఈ రెండు కూడా శ్రమల పాలు చేస్తాయని. కాబట్టి మనం అదుపులో ఉండాలి. ఎంత అదుపులో ఉంటామో అంత మనం సమాధానంగా, సంతోషంగా, క్షేమంగా ఉండగలుగుతాం. అలాంటి కృప వింటున్న ప్రతి వారికి కూడా ప్రభు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.